ప్రతి మనిషి తప్పకుండా తెలుసుకోవాల్సిన ధర్మ సిద్ధాంతాలు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను పూజించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దూషించరాదు. మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు. తక్కిన విద్యలు నేర్పిన వారు అధ్యాపకులు మాత్రమే. గురువును ఎప్పుడూ నిందించకూడదు. గురువు ఎదురుగా కాళ్లు చాపి కూర్చోరాదు. భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు మాత్రమే కూర్చుని చేయాలి. బట్టలు ధరించకుండా నదుల్లో స్నానం చేయకూడదు. దేవాలయాల్లోనూ గోశాలలోనూ మలమూత్రాదులు విడవకూడదు. తూర్పు దక్షిణ దిక్కులకే తలపెట్టి నిద్రపోవాలి. ఉత్తర పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే ప్రమాదాలకు గురవుతారని మార్కండేయ పురాణం చెప్తోంది. ఇంటికి గురువు వస్తే లేచి నిలబడి ఎదురెళ్లి లోపలికి గౌరవంగా తీసుకురావాలి. సాగనంపేటప్పుడు గురువుని కొంత దూరం అనుసరించాలి. భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ, భోజనం చేయకూడదు. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోకూడదు. గురు పాపం ఎవ్వరికీ చెప్పరాదు. గురువుకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు. అన్నం తిన్నాక కవచంలో చేయి కడుక్కోకూడదు. చెయ్యి కడిగిన తర్వాత ఆ చేతిని విదల్చకూడదు. గురువు కోరితే ఏదైనా ఇవ్వాలనేది శాస్త్రవచనం. అలాంటి గురువును ఏ పరిస్థితుల్లోనూ అసహించుకోకూడదు. వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురు ధిక్కారం పనికిరాదు. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. నోటితో అగ్నిని ఆర్పకూడదు, ఊదకూడదు. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు. పుణ్యకార్యాల్లో చోళ్లు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినకూడదు, ఉపయోగించకూడదు. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమ నిబంధనలు ఉండవు. తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేసి విదిలించరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్న వారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తుతారు. తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.